నమస్కారం. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, వాటి వల్ల ఉపయోగాలేంటి అనే అంశానికి సంబంధించి రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు పొందిన జి పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. సో ఎవ్రీ ఎపిసోడ్కి ఒక మోటివేషనల్ స్టోరీతో మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. మరి అలాగే ఈరోజు కూడా ఒక ఓ చిన్న కథని, ఒక ఆధ్యాత్మికతకి సంబంధించిన ఒక చిన్న కథని చెప్పుకుందాం. పండగ సెలవులు, ఇవన్నీ పండగ రోజులు. సో సంగీతం ఓంకారం నుంచి ఆవిర్భవించింది. ఈశ్వరుడు డమరకం నుంచి ఓంకారం నుంచి సంగీతము వచ్చింది. ఈ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని ఈశ్వరుడు అనుకొని నారద తుంబురుల్ని ఇద్దరిని పిలిచి, మీ ఇద్దరు పోయి ఒకళ్ళు భూలోకంలోని, ఇంకొకళ్ళు దేవలోకంలోని సంగీతాన్ని ప్రచారం చేయండి అని చెప్పి ఇద్దరిని పంపిస్తే సరే ఇద్దరు గానం చేయడానికే, సంగీతం చెప్పడానికి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత అనుకుంటారు, అరే ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అనుకుంటే తుంబురుడు గొప్పవాడా, నారదుడు గొప్పవాడా అని అడిగితే అప్పుడు సరస్వతి సంగీతానికి మూలం, సాహిత్యానికి మూలం, సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మేమిద్దరిలో ఎవరు గొప్ప అంటే ఇద్దరు గానం చేయండి. ఇద్దరు గానం చేస్తే చూసి నాకేమి డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, నాకేం తేడా కనిపించలేదు, మీ ఇద్దరు ఒకే విధంగా గానం చేస్తున్నారయ్యా, ఇద్దరు గొప్పవాళ్లే. సో ఇది కాదు కదా మాకు కావాల్సిన సమాధానం, ఈ వాళ్ళని వీళ్ళని ఎందుకు, ఈశ్వరుడిని అడుగుదాం. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని పెట్టావు కదా ఈ పని మీద, మరి మా ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళని నువ్వు అనుకుంటున్నావు అని ఈశ్వరుడిని అడిగితే, సరే ఆయన కల్మషం ఉండదు, బోలా సంకట కదా, ఒకసారి మళ్ళీ గానం చేయండి అంటే ఇద్దరు గానం చేసిన తర్వాత నాకేం తేడా కనిపించట్లేదు, ఇద్దరు సమానంగానే గానం చేస్తున్నారు. ఇది కాదయ్యా మాకు కావాల్సిన సమాధానం అని చెప్పేసి అనుకొని పార్వతీదేవిని అడుగుదాం. పార్వతీదేవిని వెళ్ళి అడిగితే, పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరైతే కరెక్ట్గా చెప్తారు, మేము ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళం, బాగా ఎవరు గానం చేస్తారు చెప్పండి అంటే, ఇద్దరు గానం విన్న తర్వాత నాకు అలాగే ఉందయ్యా, ఏమీ తేడా కనిపించట్లేదు, అదేంటమ్మా మీరు మీ దగ్గరికి వస్తే కరెక్ట్గా చెప్తారనుకుంటే మీరు కూడా దాటవేసే పదం చెప్పారు అంటే, ఒక పని చేయండి, వింధ్య పర్వతాల మీద హనుమ అనే ఆయన ఉంటాడు కూర్చొని, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళండి, సంగీతంలో ఆయన సముద్రం, ఆయన దగ్గరికి వెళ్తే మీరు కరెక్ట్గా మీ గురించి చెప్తాడు ఆయన అని చెప్పేసి అంటే, ఇదేదో బాగుంది అని చెప్పేసి వింధ్య పర్వతాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన కూర్చొని ధ్యానం చేసుకుంటే, ధ్యానంలో కూర్చున్న ఆయన లేపి, అయ్యా మీకోసం మీరేదో పెద్ద సముద్రం అంట కదా వచ్చాము, కొంచెం చెప్పండి మా ఇద్దరిలో అంటే తుంబురు నారదుల్లో ఎవరు గొప్పవాళ్ళని. సరే మీ ఇద్దరు ఇప్పుడు అది నన్ను లేపి ధ్యానంలో కూర్చుని లేపి అడగాల్సిన ప్రశ్న ఏంటయ్యా, సరే కానివ్వండి మీ ఇద్దరు మీ దగ్గర ఏమున్నాయి ఇన్స్ట్రుమెంట్స్ అని అడుగుతాడు. తుంబురుడి దగ్గర కళావతి అనేది వీణ ఉంది, ఆ కళావతి తీసుకుంటాడు. నీ దగ్గర ఏముంది అని నారదుడిని అడుగుతాడు. నా దగ్గర మహతి అనేది నారదుడి, రెండు నాకు ఇవ్వండి అని రెండు తీసుకుంటాడు. రెండు తీసుకొని అప్పుడు తాను రెండు పక్కన పెట్టుకొని తను గానం చేస్తాడు. హనుమంతుడు తను గానం చేసి రెండింటితో ప్లే చేస్తాడు అనుకుంటాడు, రెండు ప్లే చేయడు, రెండు పక్కన పెట్టుకుంటాడు. పక్కన పెట్టుకొని తను పాడడం మొదలు పెడతాడు. వీళ్ళని పాడమని అడుగుతాడు అనుకున్నారు, వీళ్ళని పాడమని అడగలేదు. ఈ ప్లే చేస్తాడు అనుకుంటే ప్లే చేయలేదు. ఈ రెండు తీసుకొని పక్కన పెట్టేసి తను గానం మొదలుపెట్టాడు. తను గానం మొదలు పెడితే చుట్టూ ఉన్న పర్వతాలన్నీ కరగడం మొదలుపెట్టాయి. ఆ సంగీతానికి మొత్తం పర్వతాలన్నీ కరుగుతున్నాయి. కరిగి అలా లావాలాగా ప్రవహిస్తూ ఉంటే సడన్గా పాట ఆపి ఈ రెండింటిని అందులో విసిరేశాడు. కరుగుతున్న లావాలో ఈ రెండింటిని పాట సగంలో ఆపి అందులో విసిరేశాడు. విసిరేస్తే ఘనీభవించిపోతుంది, అది హాట్ అయిపోద్ది కదా, ఘనీభవించిపోయింది, అందులో ఇరుక్కుపోయినాయి. అప్పుడు వీళ్ళ వైపు తిరిగి, అర్థం కాదు వీళ్ళిద్దరికి, వీళ్ళ వైపు తిరిగి మీ ఇన్స్ట్రుమెంట్స్, మీ వాయిద్యాలు మీరు తీసేసుకోండి అంటాడు. ఎట్లా తీసుకుంటాం, ఘనీభవించిపోయినాయి, రావు, ఆడైపోయినాయి, రావు. ఎలా అంటే, మీరు ఇప్పుడు నేను గానం చేసి వాటిని కరిగించాను, మీరు గానం చేసి మళ్ళీ తిరిగి కరిగించి మీ తీసుకెళ్ళిపోండి అంటాడు. సింపుల్గా వీళ్ళకి విశ్వ ప్రయత్నం చేస్తారు, తల్ల కిందలుగా తపస్సు చేస్తారు, వీళ్ళకున్న మొత్తం శక్తి సామర్థ్యాలు అన్ని ప్రదర్శించారు. అన్ని ప్రదర్శించిన ఏమీ అసలు ఇంత కూడా ఏమి కదలిక, ఏమి పర్వతాల్లో కదలిక ఏమీ లేదు. ఏం జరిగిందంటే, ఎందుకయ్యా మీకున్నది ముడిమిడి జ్ఞానం, దానికి వాళ్ళలాగా బిల్డప్, ఈశ్వరుడు మిమ్మల్ని నియమించింది ఒక ప్రయోజనం కోసం, గానమాధుర్యంతో లోకాలను అలరించండి, నువ్వు ఇక్కడికి వెళ్ళు అని పని పురమాయిస్తే అది మానేసి నువ్వు గొప్ప ఇందులో ఎవడు గొప్ప అయితే ఏముంది, మీకు అప్పగించిన పని చేయండి అని చెప్పి అప్పుడు ఆయనే మళ్ళీ తిరిగి గానం చేసి వాటిని కరిగించి వాళ్ళ కళావతిని మహతిని రెండింటినీ తీసి వాళ్ళిద్దరికి ఇచ్చి
మీ దృష్టి పట్ల దృష్టి పెట్టండి అని చెప్పి పంపించేస్తాం. అనవసర విషయాల్లో దృష్టి పెట్టేదానికంటే మనం చేయాల్సిన వాటి మీద దృష్టి పెట్టమని కథ మనకి చెప్తాను. ఓకే. అంటే ఏ మనిషికి కూడా నేనే గొప్ప అన్న అహం అసలు ఉండకూడదు అన్నమాట. రైట్. రైట్ అయితే చాలా మంది కాలర్ రెడీగా ఉన్నారండి. కాల్ రైట్ తీసుకుందాం. రైట్ హలో, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. ఓం నమ శివాయ స్వామి. శివాయ నమః. ఎలా ఉన్నారు? స్వామి మాది ఆదోని స్వామి. ఆదోని. ఓ స్వామి. చెప్పండి. మనోజ్ చౌదరి స్వామి. ఏమండి? పేరు మనోజ్ చౌదరి స్వామి. మనోజ్ చౌదరి. అవు స్వామి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మనోజ్ గారు. 23/1/2004 స్వామి. 23/1/2004 స్వామి. సాయంత్రం 5 గంటల ప్రదేశం స్వామి. శనివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. లేదు స్వామి. సారీ ఇది లీఫ్ ఇయర్. ఇది శుక్రవారం, ఫ్రైడే. ఇది ఫ్రైడే, ఇది లీఫ్ ఇయర్. 366 డేస్ ఉంటాయి. 2004 జనవరి. ఇది ఇది లీఫ్ ఇయర్. ఇది ఫ్రైడే అండి, శుక్రవారం. అవు స్వామి. అదే స్వామి, మా వాడు చదువు సరిగా లేదు స్వామి. ఎడ్యుకేషన్ సరిగా చదువుకోడు స్వామి. ఆ రోజు అమావాస్య కూడానండి. అవు స్వామి. అమావాస్య శుక్రవారము. ఇది ధనుష్ రాశి. ఎలా ఉన్నాయి స్టడీస్? స్టడీ ఓ రకంగా ఉన్నాడు స్వామి. స్టడీ లేదు స్వామి. ఎంతమంది పిల్లలు మీకు? మనవుడు స్వామి. నా కొడుకు స్వామి. మనవుడు. ఎంతమంది మనవాళ్ళు మీకు? మనవరాళ్ళు? ఒక మనముడు మనవరాలు స్వామి. సో అసలు కంటే వడ్డీ ముద్దు అలాగే ఉంటుంది. ఏమి లేదు, వాళ్ళు బాగానే చదువుతారు. మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పటి వరకు ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు కదా. లేదు స్వామి, ఎక్కడ ఫెయిల్. మరి అదే ఆ మాట అంటే అసలు ఒప్పుకోరు. ఎందుకంటే మనోడి మీద ఉండి ఇది అలా ఉంటుంది. సో ఇంకా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఇంకా చదివితే బాగున్నాను అని ఉంటుంది తప్ప వాళ్ళ పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాళ్ళ ప్రయత్నంలో ఏమీ లోపం ఉండదు. సో పిల్లల్ని ప్రోత్సహించండి, వాళ్ళని అభినందించండి. వాళ్ళు ఏం కోరుకుంటారంటే అప్రిషియేషన్ కోరుకుంటారు. పిల్లలు మన దగ్గర నుంచి ఏదైనా పని చేసి వచ్చి మనకి భుజం చూపిస్తే ఆ భుజం తట్టి పంపిస్తే మళ్ళీ మంచి పని చేసుకొచ్చి భుజం మన ముందు పెడతారు తట్టమని చెప్పి. సో నీ వెనక మేము ఉన్నాము అని మెసేజ్ ఇవ్వండి, వాళ్ళు అద్భుతాలు చేసి చూపిస్తారు. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ. ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే సింపుల్గా ఒక అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. వాళ్ళ ప్రయత్నము, మీ ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంలో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు ఏమైనా ఉంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉండి మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు మన పక్కనే ఉంటాయి. సో కాబట్టి అవకాశం ఉంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండి. వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. శుభం. రైట్. మరో కాలర్ ఉన్నారు సార్. హలో. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్. రైట్, చెప్పండి. మా అబ్బాయి కార్తికేయ సార్ పేరు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా కార్తికేయది? December 7, 2006. 7 December 2006 అండి. అవును సార్. అవును సార్. బుధవారం నాడు. ఎంతమంది పిల్లలండి మీకు? ఇద్దరు సార్. ఇది ద్వాదశి, కృష్ణపక్షం, అమావాస్య ముందు బహుళ ద్వాదశి. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. తనకి ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష నవముఖి ఆర్ అష్టముఖి. 9 ముఖాలు నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అది కుదరకపోతే అష్టముఖి. రెండూ తన జాతకానికి సరిపోతున్నాయి. ఇది గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా చదువులో ముందుండడానికి. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం ఏమిటంటే రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం యథాతథంగా వస్తుంది. కాబట్టి ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వండి, ఇక్కడ మాత్రం ఛాన్స్ తీసుకోకండి. ఆల్ ది బెస్ట్. రైట్. గురువు గారు, చాలామంది బిజినెస్లు చేసి సెటిల్ అవ్వాలి అనుకుంటారు, కానీ అందరూ సక్సెస్ అవ్వరు అసలు. కానీ మీరేం చెప్తారంటే వారి సాధ్యాసాధ్యాలు చూడాలి, పాసిబిలిటీస్ చూడాలి అని చెప్తారు. అసలు బిజినెస్ చేయాలి అనుకునే వరకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏదైనా బిజినెస్ అనే కాదు, ఏదైనా పని చేసినప్పుడు అది మనతో సాధ్యమా, మనకున్న అవకాశం ఏంటి, పాసిబిలిటీస్ ఫీజిబిలిటీస్ చూడకపోతే. ఒక స్నేహం చేసినప్పుడు కూడా
తన స్థాయికి తగ్గ వాళ్ళని చేయాలి. లేకపోతే ఏదైనా వ్యాపారం పని చేయాలంటే తన సామర్థ్యాన్ని బట్టి చేయాలి. వ్యాపారం చేయాలంటే తన ఇందాక మనం అనుకున్నట్టు పాసిబిలిటీస్ ఫీజిబిలిటీస్ అవన్నీ చూడకుండా చేస్తే చాలా ప్రమాదం. మనం ఏం చేయగలం, మనకున్న అవకాశాలు ఏమిటి చూడకుండా గుడ్డెది చేలో పడినట్టు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేస్తే అది సక్సెస్ అవుతుంది అనుకుంటే పొరపాటు. ఏదో లాటరీ తగిలినట్టు ఇప్పుడు గాలికోట అయితే అయ్యి ఉండొచ్చు, కానీ మామూలుగా అలా జరగవు. ఇప్పుడు రామాయణం మనం ఎందుకు ఈ రామాయణ భారతాలని తీసుకుంటాము అంటే ప్రతి సంఘటనకి అందులో పరిష్కారం ఉంటుంది. ఓకే. ఇప్పుడు రాముడు ఒక్కడే వెళ్ళి లంకకి వెళ్ళి రావణుడితో యుద్ధం చేసి సీతను తెచ్చుకోగలరు. తెచ్చుకుంటే అది అంత రక్తి కట్టే విధంగా ఉండదు. అయినా అలా వెళితే బాగోదు. అందుకనే మంది మార్బలంతో ఈ వానర సేనలన్నింటినీ తీసుకొని వెళ్ళాలి. దానికోసం ఏం చేశాడు, హనుమంతుడి సహకారంతో సుగ్రీవుణ్ణి సహాయం అడుగుతాడు. సుగ్రీవుడు అంటే వాళ్ళు సహాయం తీసుకోవచ్చు, వాళ్ళు చేసేది ధర్మం కాదు. తమ్ముడు భార్యతో తను ఉంటూ అధర్మాన్ని తను చేస్తున్నప్పుడు తిన భార్య కోసం తమ్ముడు భార్యను తీసుకెళ్ళినటువంటి వాడి సహకారం తీసుకుంటే రాముడు గొప్పతనం అక్కడ దెబ్బతింటుంది. అందుకనే బలహీనుడైన అన్న కంటే బలహీనుడైన సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి నీ సహకారం ఉంటే నాకు ఇలా కావాలి అని అడుగుతాడు. సరే, ఇప్పుడు నువ్వు నాకు సాయం చేస్తాను, మా అన్న దగ్గర నుంచి నాకు రాజ్యం నా భార్యని నాకు ఇప్పిస్తానని నువ్వు అంటున్నావు, నీ మాట నేను ఎలా నమ్మాలి? మా అన్న చాలా బలవంతుడు. ఈ వృషభంగ పర్వతం దగ్గర నేను ఉన్నాను అంటే ఇక్కడ దుందుబి కళేబరం ఇక్కడ ఉంది కాబట్టి మా అన్న ఇక్కడికి రాడు. ఇది తప్ప ఎక్కడనే అతను నాపేది లేదు. నువ్వు మా అన్నని ఏం చేస్తావు? ఇప్పుడు నీకు నేను సహాయం చెయ్యాలి, నువ్వు మా అన్నతో యుద్ధం చేస్తానంటున్నావు, నువ్వు సమబలుడువో కాదో నాకు ఎట్లా తెలుస్తుంది, సమఉజ్జీవో కాదో, మా అన్నను ఎదుర్కోగలవని నాకు ఎలా తెలుస్తుంది అంటాడు. రాముడు అక్కడ పక్కనున్న దుందుబి కళేబరాన్ని ఒక్క తన్ను తంతాడు. అది ఎగిరి అవతల పడుతుంది, ఎక్కడ దూరంగా పడుతుంది, వెళ్ళి చాలా దూరం. చూసి అప్పుడు అంటాడు సుగ్రీవుడు, ఏముంది, మా అన్న దుందుబిని చంపినప్పుడు అతను చాలా బలంగా ఉన్నాడు, అతని కళేబరం చాలా పెద్దగా ఉంది, ఇప్పుడు ఏముంది సృక్కించిపోయి అది స్కెల్టన్ మాత్రమే మిగిలింది, దాన్ని తనడం మా అన్నతో ఎదుర్కొంటామని నేనైతే నిన్ను అనుకోను అంటాడు. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే ఒక అద్భుతం ఆవిష్కరించబడింది అక్కడ రామాయణంలో. సుగ్రీవుడికి తనేమిటో చెప్పడం కోసం రామబాణాన్ని తీసి ఒక్క సాలవృక్షాన్ని కూల్చడం, సాలవృక్షం 70-80 అడుగులు హైట్ ఉంది, పెద్దగా ఉంటుంది. ఆ సాలవృక్షాన్ని కూల్చడం ఎవరి వల్ల కాదు, ఒకటి కూల్చడమే సాధ్యం కాదు. వరుస పెట్టి 7 సాలవృక్షాలను ఒక్క రామబాణంతో నేలమట్టం చేస్తాడు. వావ్, వండర్ వావ్ అంటాడు అప్పుడు ఒక్క దెబ్బకి. ఈ ఇంద్రుడికి కూడా సాధ్యం కాని పని ఎంత సునాయాసంగా సింపుల్గా చేసేసావు రామా, నువ్వు సామాన్యుడివి కాదు, మా అన్నని ఎదిరించాలంటే నీలాంటిడే ఉండాలి, అప్పుడు సహాయం చేస్తానంటాడు. అంటే మనం ఒక ఇది చేసినప్పుడు కూడా ఇతను సమబలుడా కాదా? మనకు పెద్దలు ఏం చెప్తారంటే, నీ స్థాయి తెలుసుకోవాలి అంటే నీకున్న స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేంటో చెప్తాను, నీ శత్రువు ఏమిటో చెప్పు, ఎవరెవరో చెప్పు, నీ బలం ఏమిటో చెప్తాను అంటారు. సో కాబట్టి ఏది చేసినా సమంగా మన స్థాయిని బట్టి చేయాలి, అప్పుడే అది రాణిస్తుంది. లేకపోతే మన దగ్గర ఉన్న ఇంత అవకాశం ఏదో కొండకి ఇంటకు ముడి వేస్తే అది అవుతుందంటే అలా సాధ్యం కాదు. అందుకని అలా చెప్తారు. ఓకే, రైట్. కాలర్ రెడీగా ఉన్నారండి మీతో మాట్లాడడానికి. హలో హలో, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఏమిటండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి సార్. 27 జనవరి 2009 సార్. 2009 జనవరి 27. ఏమిటండి, ఎవరిది ఇది? బాబు అండి. ఇది మంగళవారం, ట్యూస్డే. ఎంతమంది అండి పిల్లలు మీకు? 2 సార్, అమ్మాయి అబ్బాయి. ఇది నవమి శుక్లపక్షము శుద్ధ నవమి. ఇది బాబుదా? 9th క్లాస్ అయిపోయి 10th వచ్చాడా? 10th వచ్చాడు. ఎందుకంటే ఇది జనవరి కాబట్టి 10th వచ్చి ఉండాలి. సార్ 27 జనవరి, రైట్. ఇది ధనుష్ రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష సింపుల్గా, ఈ వీళ్ళకి జాతక పరిశీలన అవసరం లేదండి. చిన్నపిల్లలకి ఏం అవసరం ఉంటుంది వాళ్ళకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, చదువులకి ఆరోగ్యానికి సరిపడేది ఇస్తే బాగుంటుంది. ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఇంతవరకు చూస్తే సరిపోద్ది పిల్లలకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ రుద్రాక్ష వేసి చూడండి. ఈ ఒక్క రుద్రాక్ష, చిన్న రుద్రాక్ష వేస్తే ఇన్ని ఫలితాలు వస్తాయా అంటే అది ధరించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇన్ని ఫలితాలు అవసరం లేదు. ఇప్పుడు మనం చాలా చెప్పుకున్నాం, మామూలు రుద్రాక్ష వేసుకుంటే ఇన్ని ఫలితాలు వస్తాయని. ఇందులో 1% వస్తే ఫలితం 1 కోటి రూపాయల సూట్ కేసు కంటే ఇప్పుడు మనం చెప్పుకునేవే ఎక్కువ.
సో అది ధరిస్తే 1% వస్తుందా, 10% వస్తుందా, 100% వస్తుందా, ధరించిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి అవకాశం ఉంటే ఈ ఒక్క రుద్రాక్ష, మామూలు రుద్రాక్ష వేసి చూడండి. అది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. అది సరైన పద్ధతిలో సరైన రుద్రాక్ష ధారణ చేయగలిగితే. ఆల్ ది బెస్ట్ అండి. రైట్, మరో కాలర్ ఉన్నారండి. హలో, మాట్లాడండి. ఓం నమ శివ, ఎలా ఉన్నారండి? బాగున్నాను స్వామి. చెప్పండి. బాగున్నారా స్వామి? నాకేమండి, ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. దండాలి. చెప్పండి. అయ్యా, ఏది పట్టుకున్నా ఏమో అసలు నాకు, నేను డ్రైవర్ పని చేస్తా, ఏది ముట్టుకున్నా మొన్నటిదాకా పాప పెళ్లి చేసిన, అసలు ఏది పట్టుకున్నా నాకు అసలు పుట్టినప్పుడు కాంచి ఏది కలిసి వస్తలేదు. ఒకసారి ఎందుకు కలిసి వస్తుంది? ఇలాగే ఉంటది కదా, ఇలాగే ఉంది. ఉంటుంది. మీ ఆలోచనలు ఇలాగే ఉన్నంత కాలం, చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను, ఇప్పుడు ఇలాగే ఉన్నానంటే రేపు ఇంకో 10 సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. ఏం మార్పు వస్తుంది? మార్పు ఎక్కడ రావాలి అంటే మీ ఆలోచనలో మార్పు రావాలి. మన ఆలోచనలో మార్పు రాకపోతే, ఇప్పుడు ఆయన అన్నట్టు చాలామంది నా దగ్గర అంటూ ఉంటారు, 20 ఏళ్ల నుంచి కష్టపడుతున్నానండి, ఆ ప్రైవేట్ ఫర్మ్లో పనిచేస్తున్నాను, నాకు అప్పట్లో నేను జాయిన్ అయ్యింది 8,000 రూపాయలకి జాయిన్ అయ్యాను, ఇప్పుడు ఒక 18,000 నాకు ఇస్తున్నారు అని ఏదో చెప్తారు. ఖర్చులు పెరిగిపోతున్నాయి, పిల్లలు పెరిగారు, ఫీజులకే సరిపోవట్లేదు, అద్దెలకే సరిపోవట్లేదు, జీవితం ఎంత కొట్టుకున్నా రూపాయికి. ఇలాగే ఉంటుంది, ఏం మార్పు ఉండదు. మార్పు ఎప్పుడు వస్తుందంటే ఆలోచనలు మారినప్పుడు మార్పు వస్తుంది. ఇవాళ ఒక డ్రైవర్గా ఇప్పుడు ఆయన పనిచేస్తున్నాడు. ఓనర్ ఒక 20,000 25,000 జీతం ఇస్తాడు. పిల్లలు పెరుగుతున్నారని, అవసరాలు పెరిగాయని, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఓ 2.5 లక్షలు 3 లక్షలు జీతం ఓనర్ ఇవ్వడు. సో ఇది ఎంతకాలం జరిగినా ప్రపోర్షనేట్గా కొంత పెరగొచ్చేమో కానీ అద్భుతాలు జరిగే విధంగా ఏమి పెరగదు. అద్భుతాలు జరగాలంటే ఆలోచనలు మనలో రావాలి. మనలో వచ్చి ఈ ఆదాయం సరిపోవట్లేదు, ఇంకా సమయం మిగిలితే ఆదాయ వనరులు పెంచుకోవడానికి నాకున్న మార్గాలు ఏమిటి, సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఏముంది అంటే యాక్టివ్ ఇన్కమ్ ఒకటి, ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి. నేను కష్టపడితే వచ్చే సంపాదన ఒకటైతే కష్టపడకుండా ప్లానింగ్ ఏమైనా ఉందా, లేకపోతే కొంచెం కష్టపడుతూ కొంచెం ఏమన్నా సమకూర్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఈ ఆలోచనలు చెయ్యకపోతే మనం సమాజంలో వెనకబడిపోం, ఫోర్స్ఫుల్గా వెనక్కి నెట్టివేయబడతాం. మీరు రుద్రాక్షలు వేసుకుంటేనో గుడికి వెళితేనో తెల్లారితే మీరు ఫ్యాక్టరీలకు ఓనర్ అయిపోతారని ఎవరు చెప్తే నేను అలా చెప్పను, అది జరగదు. మనం రుద్రాక్షలు వేసుకుంటే నేను పని ఏమీ చేయను, అన్ని జరిగిపోతాయి అనుకున్న వాళ్ళు వేసుకోక్కర్లేదు. నేను పని చేస్తాను, దానికి ఒక సహకారం, ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక ఆధ్యాత్మికటువంటి సహకారం నాకుంటే అద్భుతాలు జరుగుతాయని నమ్మితే మీరు చేస్తున్న పనిలో మీ ఆలోచనలు ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ మారుతున్న సమాజానికి మన ఆలోచనలు మార్చుకుంటూ అడుగులు ముందుకు వేస్తేనే మనం ముందుకు వెళతాం. ఆలోచనలు మార్చండి. ఎప్పుడు ఒకే విధమైన ఆలోచనలు మోస పద్ధతిలో కాదు. మనం చలనం ఉన్నవాళ్ళం, చైతన్యం ఉన్నవాళ్ళం, జడ పదార్థం కాదు పక్కన పడి ఉండడానికి. మీరు ఆలోచనలు చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఆలోచనలు చేయండి. ఒక అర్ధచంద్రాకారంలో ఉండ చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష, ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే ధరించండి. శరీరానికి తాకే విధంగా మీ ఆలోచనలు కొంచెం మార్చండి. ఇది తోడైతే అద్భుతమే. అద్భుతం సార్. సో మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. ఓం నమ శివ, ఎలా ఉన్నారండి? ఫైన్ సార్. చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 7/7/1964. 7/7/1964. ఈవినింగ్ 5:45 PM. ఇది మంగళవారం, ట్యూస్డే. ఎస్. అలాగే ఇది త్రయోదశి, చతుర్దశి వచ్చిందండి మీరు పుట్టినప్పటికి. అమావాస్య ముందు మాస శివరాత్రి, అది క్యాలెండర్లో త్రయోదశి కనిపిస్తోంది. మీరు పుట్టినప్పటికి చతుర్దశ గడియలు వచ్చాయి. బుధవారం నాడు అమావాస్య, బిఫోర్ అమావాస్య, ఈ మధ్యలో మీరు పుట్టారు. భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. మన ఒక టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమి తీసుకోవట్లేదు. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి తీసుకొని తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మార్గదశలతో సహా 8 సెకండ్లలో 150 స్టెప్స్ వేసుకుంటూ ఒక పక్క కాలర్తో మాట్లాడుతూ, బ్రెయిన్తో పనిచేస్తూ, చేతులు రాస్తూ, పెదాలు కదులుతున్నాయి. ఈ 8 సెకండ్లో 4 పనులు చేస్తూ జాతకాన్ని అనలైజ్ చేయడం, ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. సో ఇది కర్కాటక రాశి. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు
సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము. శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదైనా 1, 3 కుదిరితే మాత్రం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, మీరు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందిన మీరు ఎక్కడెక్కడ పర్యటిస్తూ ఉంటారు? ఎవరైనా మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మా అమ్మాయి శ్రావణి కావచ్చు, నేను కానీ బయటికి ఎక్కడికి వెళ్ళడానికి జనరల్గా అవకాశం ఉండదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఈ సంస్థ. కానీ పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ నేను ఇంతకుముందు గురువారం వెళ్ళేవాడిని. ఇప్పుడు ఎప్పుడైనా పెడుతున్నాను. ఎప్పుడైనా మళ్ళీ వెళితే తప్పకుండా తెలియజేస్తాను. ఇప్పట్లో నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. మా అమ్మాయి మాత్రం సోమవారం విశాఖపట్నం కార్యాలయానికి వెళుతుంది. హైదరాబాద్ నుంచి తను అంత దూరం అక్కడికి వెళుతుంది. కొన్ని గంటలు మాత్రమే తను అక్కడ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే తనను కలవడానికి కష్టమవుతుంది. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఇక మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా సౌత్ ఇండియా వరకు తీసుకుంటే నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా మీకు దగ్గరలో ఈ సంస్థ ఉంటే, అంటే అది చెన్నై కానీ, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ సంస్థ అక్కడ ఉంటే మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం అక్కడ స్టాఫ్ కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా నాతో మాట్లాడిన, నన్ను డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి కలిసిన, నేను ఒక్క డేట్ ఆఫ్ బర్తే చూస్తాను. 2-3 చూడమంటే అది సాధ్యం కాదు. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. అంత పెద్దవాడిని నేను అనుకోను. అపాయింట్మెంట్లు కానీ ఏ రికమెండేషను నేను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అంతేగాని అలా అని చెప్పి మీరు 2-3 చూడమంటే సాధ్యం కాదు. ఓకే, ఏ వ్యక్తులు ఎటువంటి రుద్రాక్ష వాడితే మంచిది అని వాళ్ళకి చెప్పడంతో పాటు మీరు ఒక ఫౌండేషన్ని స్థాపించి దాని ద్వారా పేద ప్రజలకి అన్నదానం చేస్తూ చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ఆ ఫౌండేషన్ గురించి నేను అంటే ఈ ఫౌండేషన్ అనేది పేదవాళ్ళకి అన్నం పెట్టాలనేది పూర్తిగా నా వ్యక్తిగతం. ఈ సంస్థతో సంబంధం లేదు. పూర్తిగా నా వ్యక్తిగతం అది. ఇప్పుడు కరోనా సమయంలో భోజనానికి ఎంత కష్టం అవుతుంది అన్ని కళ్ళతో చూసాం. అప్పుడు మొదలు పెట్టాం, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే బాగుంటుంది అని. నాకు చిన్నప్పటి నుంచి కోరిక, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం అప్పుడు సాధ్యం కాలేదు. ఇప్పుడు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. సో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడదాం. ఆ రోజున మొదలు పెట్టాం కరోనా టైంలో. ఇప్పటికీ అది రోజు కొనసాగుతుంది. రోజు ఒక 500-600 మంది భోజనం చేస్తారు. నేను ఇంట్లో ఏం తింటానో అదే పెడతాను. నేను పెట్టలేనప్పుడు మానేస్తాను. ఎవరి దగ్గర ఎలాంటి సహకారము తీసుకోను. నాకు ఓపిక ఉన్నప్పుడు చేస్తాను, ఓపిక లేకపోతే మానేస్తాను. సో నేను బాగా నమ్మిన విషయం ఏమిటి అంటే, అంటే నీకు ఎప్పుడైనా దైవ దర్శనం కావాలి అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు. వాళ్ళ కళ్ళల్లో మెరిపే దేవుడు. మంచి సజెషన్ గురుగారు. ఇది నమ్మిన వాడిని, అందుకనే అది నేను ఫాలో అవుతున్నాను. నాకు అవకాశం ఉన్నంత వరకు చేస్తాను, అవకాశం లేకపోతే మానేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చాలా మంది కాలర్స్ అడిగిన సందేహాలు నివృత్తి చేసి వాళ్ళ మైండ్ సెట్ని కూడా మార్చేలా మీ మాటలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. కీప్ వాచింగ్ టీవీ.